నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు. వికారాబాద్ క్లబ్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ వీరారెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్లో తుంగతుర్తి శాసనసభ్యులు గాదర్ కిషోర్ పర్యటన. నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ. నారాయణపేటలో ఆగ్రో సేవా కేంద్రాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి. ఆగ్రో సేవా కేంద్రంలో వ్యవసాయ పనిముట్ల సబ్సిడీపై లభిస్తాయని వెల్లడి. చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసిన రాయదుర్గం పోలీసులు. నిందితుల నుండి 8 తులాల బంగారం, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని జిల్లా కలెక్టరేట్లో స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం మరియు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ వీరారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ కేంద్ర యూనియన్ మాజీ అధ్యక్షులు కె రవీందర్ రెడ్డి, టీఎన్జీఓ కేంద్ర యూనియన్ అధ్యక్షులు ఎం రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు సుశీల్ బాబు తదితరులు పాల్గొన్నారు. అంటే నేను 2 పాత్రలు మాట్లాడతాను. ఒకటి అధికారికి మాట్లాడాలి, రెండోది నా వ్యక్తిగతంగా నేను మాట్లాడాల్సి ఉంటుంది. ఫస్ట్ది మాత్రం అధికారిగా మాట్లాడతా. ఇప్పుడు మన అధ్యక్షులు వారు మాట్లాడినటువంటి అంశాల్లో ముఖ్యంగా ఉద్యోగుల సమస్యల మీద మరి తెలంగాణ ఎన్జిఓ యూనియన్ ఏదైతే 70 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుందో, మరి ఈనాడు కూడా ఇంకా నిరంతరాయం ఇదే విధంగా ఉద్యోగుల సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉంటుంది. దానికి తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ గారి తరఫున మరి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ఏవైతే ఉద్యోగుల సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి వాటన్నింటినీ కూడా సానుకూలంగా పరిష్కారం చేస్తామని చెప్పి మీకు అందరికీ హామీ ఇస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో మరి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు నోడల్ ఆఫీసర్ ఉంటారు కాబట్టి మరి ఉద్యోగుల ప్రమోషన్స్ కావచ్చు, లేదా ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ కావచ్చు, అదేవిధంగా కారుణ్య నియామకాలు కావచ్చు, అది ఇక్కడికి వస్తున్నాయి. వచ్చిన వాటిని ఇమీడియట్గా మరి కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి ఏవైతే రిక్వెస్ట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా సానుకూలంగా పరిష్కారం చేసి వారి సమస్యల్ని పరిష్కారం చేయడానికి తప్పనిసరిగా కృషి చేస్తాం. కింది స్థాయి నుంచి కూడా పై స్థాయి వరకు కూడా అందరూ కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఇంకా టీఎన్జిఓ సంఘంలో ఇప్పుడు కూడా చెప్పిన అన్నగారు వీరారెడ్డి గారు, ఆయన కూడా టీఎన్జిఓ సంఘ సభ్యుడిగా ఇలా అంచెలంచెలుగా ఇది అదనపు కలెక్టర్గా ఇక్కడ బాధ్యత నిర్వర్తిస్తా ఉన్నారు. ఇలా మొత్తంగా తెలంగాణ ఉద్యమంలో టీఎన్జిఓ తోటి మరి మమేకమై పనిచేసి ఆ రోజు ఉద్యమానికి నాయకత్వమైనటువంటి కేసీఆర్ గారు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆయన కూడా సంగారెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ స్ఫూర్తి అనేది ఇలా రాష్ట్రానికి ఒక ఆదర్శంగా నిలిచిందనేది ఇలా మనం గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. నిజంగా ఈరోజు ఉద్యోగస్తులు అంటే అన్ని రాష్ట్రాల ఉద్యోగుల మాదిరిగా తెలంగాణ ఉద్యోగస్తులు కాదు. ఇవాళ తెలంగాణ ఉద్యోగస్తులు అంటే ఒక బాధ్యత గల ఉద్యోగాలుగా ఇలా దేశంలో పేరు తెచ్చుకోవడం జరిగింది. అంటే ఇలా ప్రజల కొరకు పనిచేసే ఉద్యోగస్తులు ఎక్కడైనా ఉన్నారంటే అది తెలంగాణ అని చెప్పి కూడా అన్ని రాష్ట్రాల వారు చెప్పుకునేటువంటి స్థాయిలో ఇలా తెలంగాణ ఉద్యోగస్తులు ఇలా ఉండడం జరిగింది. ఏ ఉద్యమంలో చూసినా కూడా ఇలా వారి కొరకు ఉద్యమాలు చేసినటువంటి ఉద్యోగులను చూసిన మితమధ్యల కొరకు చేసిన ఉద్యోగాలు చూసి తప్పించుకొని ప్రజల కొరకు నిలబడి ప్రజల సంక్షేమం కొరకు పాటుపడి ప్రజలకు న్యాయం జరగాలని ఉద్యమాలు చేసినటువంటి ఉద్యోగులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం తెలంగాణ ఉద్యోగులు అన్నదే ఇలా దేశవ్యాప్తంగా మనకు గొప్ప పేరు రావడం జరిగింది. మీకు ఎదురుతో తెలుగు ఇలా తెలంగాణ ఎన్జిఓ సంఘ నాయకత్వం ఇలా తెలంగాణ రాష్ట్ర సాధనలో జరిగిన ఉద్యమంలో పాల్గొన్న సమయంలో ఇలా రాష్ట్ర ప్రధానులు, రాష్ట్ర అధ్యక్షులు, దేశ ప్రధానులు, దేశ అధ్యక్షులు మనకి ఇంటర్వ్యూలు ఇచ్చి మనతో మాట్లాడినటువంటి సందర్భాన్ని తెలంగాణ ఎన్జిఓ సంఘం ఎప్పుడు కూడా మర్చిపోదు. ఈ 75 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో అనేకమైనటువంటి మైలురాయిలు మనం తాగినాం. ఆ మైలురాయిలు తాగినటువంటి సందర్భంలో అనేకమైనటువంటి మనకు ఏదైతే భరోసాలు వచ్చినా భరోసాలను కూడా కింది స్థాయికి తీసుకెళ్లడం జరిగింది. నిజంగానే ఉద్యోగుల సమస్యల విషయాలు ఇప్పటిదాకా మన అన్నగారు మాట్లాడి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక సంక్లిష్టమైన పరిస్థితి నెలకొన్నాయి. కరోనా వచ్చింది, కరోనా ముందే మన సమస్యల పరిష్కారం అయితే మనం ఎంతో ఆశగా చూస్తున్నాం. కానీ కరోనా పరిస్థితులలో ఇలా ఉద్యోగుల సమస్యలను కూడా మనకు కనెక్ట్ కేవలం తెలంగాణలో మాత్రం కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ వర్గాల సంక్షేమాన్ని ఇవాళ ఎదుర్కోవడం జరుగుతూ ఉన్నది. నిజంగా
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలోని సుందరయ్య కాలనీ బుజిలాపురం వార్డులో తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లను నిర్మించుకుని పట్టాలని ఇళ్లను పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలోని అసైన్ భూముల్లో ఇళ్లను నిర్మించుకున్న వారి వివరాలను పూర్తిగా సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటికి సర్వే చేయించి నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రతి ఒక్కరి వివరాలు సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పట్టాలు వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రి మెగారెడ్డి, వైస్ చైర్మన్ వెంకటయ్య, జెడ్పీటీసీ గోరిపల్లి శారదా సంతోష్ రెడ్డి, పిఎస్ఎస్ చైర్మన్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవాదాయ భూమి అయితే ఏమైందంటే గవర్నమెంట్ హౌస్ అయితే వేరే భూమి ఇచ్చి దేవాదాయ భూమి ఆడుకోవచ్చు. లేదు, దేవాదాయ భూమికి సంబంధించి ఎంత అయితే డబ్బులు కావాలో డబ్బులు డైరెక్ట్ గవర్నమెంట్ ఆ శాఖకు చెల్లించి ఈ భూమిని ఇచ్చేస్తుంది. ఆల్రెడీ అలా ఇల్లు ఉంటే కనుక, ఇల్లు లేకుండా ఓపెన్ ప్లేస్ అయితే ఇయ్యదు. ఆల్రెడీ ఇల్లు కట్టుకుంటే కనుక దానికోసం ఈ ప్రధానమైన సార్ అట్లా దాన్ని అర్థం చేసుకొని మీరు మన వాళ్ళకు అర్థం కాకపోతే అని చేస్తారు కానీ దాంట్లో ఎన్ని గుంటలు జాగా అనేది మెన్షన్ చేస్తలేదు. చేస్తారు. అదే చెప్పినా కదా, అది గజాలు చేయలేదు అనమాట. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ముదిరాజ్ మహిళా సభ్యుల ఆధ్వర్యంలో కమిషనర్ జి అన్వేష్కు సాంస్కృతిక కళాభవన నిర్మాణానికి అనుమతుల కొరకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కొల్లాపూర్ పట్టణంలోని రాజాగారి బంగ్లా దక్షిణ భాగంలో నిర్మించతలపెట్టిన ముదిరాజ్ కల్చరల్ సొసైటీ బిల్డింగ్ అనుమతులు ఇవ్వడం కొరకు గతంలో పలుమార్లు కమిషనర్ వెంకటయ్యకు వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోలేదని ఇన్ఛార్జ్ కమిషనర్గా వచ్చిన అన్వేష్ను భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నీరజ, శ్రీలక్ష్మి, సుధా, రాజేశ్వరి, ఉమాదేవి, శారద, హేమలత పాల్గొన్నారు. అనే వ్యక్తి మీకు 3 రోజుల్లో మీకు స్థలం నన్ను అడిగితే ఇప్పిస్తాను, రెస్పాండ్ లేరు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది, ఎత్తుతడం లేదు. 4 వీక్స్ అయింది. శ్రీయుత గౌరవనీయులైన కమిషనర్ మున్సిపాలిటీ కొల్లాపూర్ గారికి విషయము సర్వే నెంబరు, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ 1991లో ముదిరాజ్ సంఘ భవన స్థలం కోసం కమ్యూనిటీ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అనుమతి గురించి ఆర్యా ముదిరాజ్ కమ్యూనిటీ సంబంధించిన మేము ఇదివరకే తేదీ 15/7/2020 నాడు తమరి కార్యాలయం నందు ఆఫీస్ లైన్లో మరియు తమరితో అనుమతి కోసం ఫర్టిలైజర్ ప్లాంట్ కోసం సెల్ నెంబర్ 9848210136 గారికి దగ్గర ఆన్లైన్లో 22/7/2020 నాడు దరఖాస్తు చేయడం జరిగినది. ఫార్మాసిట్ పూర్తి చేసి తమరి కార్యాలయానికి పంపడానికి ఇమ్రాన్ గారికి ప్రయత్నించగా ఇంటి ఫైల్ను తమరి కార్యాలయానికి పంపవద్దని అన్నట్లు దృష్టికి వచ్చింది. కావున దయచేసి గౌరవనీయులైన కమిషనర్ మున్సిపాలిటీ కొల్లాపూర్ గారికి ఇట్టి ఫైల్ను తమ కార్యాలయానికి వచ్చే విధంగా చేసి మా ముద్రాజ్ కమ్యూనిటీ బిల్డింగ్ను కన్స్ట్రక్షన్ అనుమతులు ఇవ్వాలని కోరుకుంటున్నాము. మహిళా సంఘ అధ్యక్షురాలము. వికారాబాద్ క్లబ్ ఫంక్షన్ హాల్లో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరియు మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. వికారాబాద్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ మంజులా రమేష్ మరియు నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ శాసనసభ్యులు ప్రీతం నాయకులు ఆనంద్ గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ గారు మహేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న చైర్మన్ గారు నాగేంద్ర గౌడ్ గారికి, వైస్ చైర్మన్ జిల్లా పరిషత్ విజయ్ కుమార్ గారికి, స్థానిక మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ గారితో పాటు శుభప్రద్ పటేల్, నరసింహారెడ్డి గారు, ఎక్స్ ఎంపీపీ గారు, రామచంద్రారెడ్డి గారు, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్, హఫీజ్ గారు, ఎక్స్ గ్రంథాలయ సంస్థ చైర్మన్, వేదిక మీద ఉన్న గౌరవ పార్టీ అధ్యక్షులందరికీ, వివిధ మండలాల అధ్యక్షులకి, అదేవిధంగా ఎంపీపీస్కి, జెడ్పీటీస్కి, గౌరవ సర్పంచ్లు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ కౌన్సిలర్స్ అందరికీ, ముఖ్యంగా పార్టీ నుండి ఇక్కడికి వచ్చిన కన్వీనర్స్ అందరికి కూడా, అంటే విలేజ్ ఇన్ఛార్జ్లందరికీ, పత్రికా సోదరులకి, పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులకి, పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషం. ఎందుకంటే రోజు మాట్లాడుతున్న ఎమ్మెల్యే గారితో మా వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారమ్మా, బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, రోజు మానిటరింగ్ చేస్తూ ఉన్నాం, అందరు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారని చెప్పినారు. చాలా సంతోషం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఏ ఎన్నిక వచ్చినా కూడా టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలంటే
ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలన్నీ ఒకసారి చూసుకుంటూనే ప్రజలు ఈరోజు అండగా ఉంటా ఉన్నారు. అది ఎన్నిక ఏదైనా కానివ్వండి. సో ఈరోజు పట్టభద్రులకు సంబంధించిన ఎన్నిక సింబల్ మీద ఉండదు. పట్టభద్రులందరినీ ఎన్రోల్ చేస్తేనే వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా దృష్టి పెట్టమని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు మమ్మల్ని అందరినీ పిలిచి కూడా మాట్లాడి జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, గ్రామాల వారీగా ఇన్ఛార్జ్లను పెడుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న సందర్భం ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు ఇప్పటికే మీలో ఒక్కరితో మాట్లాడి ఉన్నారు. సో దాని గురించి మీకు ఎలాంటి శ్రద్ధ పార్టీ తీసుకుంటుంది, ఎంత బాధ్యతగా మనము అనుసరించాలనే ఆలోచన ఇప్పటికే మీకు అందరికీ వచ్చింది. మీరందరూ కూడా ఇప్పటికే లిస్ట్ అవుట్ చేసుకున్నారు. కొంతమందిని చేయిస్తున్నారు, ఇంకా కొంతమందిని చేస్తామన్నందుకు ముందు మీకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. మీరు చేసిన ఎక్సర్సైజ్ కూడా, ఎందుకంటే చూశాను నేను ఒక్కొక్క దగ్గర బాగా ముందు గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని చేయించాలి, ఎంతమంది ఉన్న వాళ్ళ దాంట్లో మన వాళ్ళు ఎంతమంది అనేది మీరు ఐడెంటిఫై చేసుకున్న తీరు తప్పకుండా అభినందనీయం. మీ అందరికి అభినందిస్తా ఉన్నాను. గతంలో ఒక 2 సార్లు ముందే పెట్టుకుందాం అనుకున్నాము, కానీ ఆ రోజు వర్షం ఒకటి, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్తో 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. అయినా కూడా మీరు విధి నిర్వహణలో మీరు పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నారు. అదే తెరాస పార్టీకి, మన తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్న బలం ఏంటంటే పైనుండి కింది వరకు మంచి క్యాడర్ ఉంది, బలమైన కార్యకర్తలు ఉన్నారు. ఇంతకుముందు మీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నప్పుడు 60 లక్షల మంది మెంబర్షిప్ అనేది వాస్తవం కూడా. దేశంలో ఏ పార్టీకి లేని మెంబర్షిప్ మన పార్టీకి ఉంది. అది ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం, విశ్వాసం. సో మనం అందరం కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుందాం. మనమే మెంబర్ అనుకుందాం, మనమే క్యాండిడేట్ అనుకొని ఖచ్చితంగా వీటన్ని చేయించే ప్రయత్నం చేద్దామని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలోని నల్లగొండ ఆర్గనైజేషన్ అనే ఎన్ఆర్ఐ ఫోరం ద్వారా మండలంలోని, పట్టణంలోని ప్రైవేట్ పాఠశాల టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కోఆర్డినేటర్ బూసా రమేష్ కోవిడ్-19 కాలంలో ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ పాఠశాల సిబ్బందికి నిత్యావసర సరుకులను, పీపీఈ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి చైతన్య జెన్ని, మండల విద్యాధికారి కె విజయరామ్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు మెరుగు మధు తదితరులు పాల్గొన్నారు. పాండమిక్ సిచ్యువేషన్లో నల్గొండ.org సంస్థ ద్వారా దాదాపు మార్చి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నల్గొండ.org ద్వారా చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఒలిగొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మరియు నాన్ టీచింగ్ స్టాఫ్, బస్సు డ్రైవర్స్ అందరికీ కూడా దాదాపు 144 మెంబర్స్కి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులను ఈరోజు అందజేయడం జరిగింది. దాదాపు నల్గొండ.org అనే సంస్థ మన నల్గొండ జిల్లాలో విద్యను అభ్యసించి విదేశాలలో స్థిరపడి వారి ప్రాంతాలలో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలను గుర్తించి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటి ఈ సంస్థ ద్వారా దాదాపు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో 80 లక్షల నుంచి ₹1 కోటి వరకు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. లేబర్కి సంబంధించినటువంటి ఫుడ్ కానీ, హాస్పిటల్లో ఉన్నటువంటి వారికి అన్నదాన కార్యక్రమాలు కానీ, లేదా పీపీఈ కిట్స్ ఇవ్వడం కానీ, లేదా థర్మల్ స్కానర్స్ ఇవ్వడం కానీ, రైస్ ఇప్పియడం కానీ, ఇలా రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ రకరకాలైనటువంటి కార్యక్రమాలు అందించడంలో విదేశాల్లో ఉన్నటువంటి మన నల్గొండ బిడ్డలందరూ కూడా వారి చేయూతను అందిస్తూ ఈ కార్యక్రమాలందరూ దిగ్విజయం చేయడానికి తోడ్పాటును అందిస్తున్నారు. ఈ కార్యక్రమాలు అన్నీ దిగ్విజయం కావడానికి మనకు జిల్లా స్థాయిలో జిల్లా అధికారులు, మండల స్థాయిలో మండల అధికారులు, ప్రైవేట్ పాఠశాల టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది అందరికీ కూడా నల్గొండ.org ఎన్ఆర్ఐ వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి ఈ ప్రొవిజన్ కిట్స్ కూడా మొత్తం 140 మందికి ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో మరి ఇలాంటి వితరణ ఇవ్వడం చాలా సంతోషం. కాబట్టి ఈ కార్యక్రమంకి మరి సహకరించిన నల్గొండ.org వారందరికీ కూడా మండల విద్యాశాఖ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
నారాయణపేటలో ఆగ్రో సేవా కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందు, వ్యవసాయ పనిముట్లు ఇక్కడ సబ్సిడీపై లభిస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అగ్రికల్చర్ ఏడియా ఏవో ఆగ్రో కేంద్ర మేనేజర్ శ్రీధర్, స్థానిక కౌన్సిలర్ అమ్మపల్లి శిరీష్ చెన్నారెడ్డి, మండల పార్టీ తెరాస అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగరాజు, పట్టణ తెరాస అధ్యక్షుడు కోట్ల రాజవర్ధన్ రెడ్డి, గుండమల్ల సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అగ్రో రైతు సేవా కేంద్రము ఈరోజు నారాయణపేటలో ఓపెనింగ్కి మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు రాజేందర్ రెడ్డి గారు 10:30, 11 గంటల వచ్చి ఓపెన్ చేసి దీని గురించి రైతులు ఈ ఆగ్రోస్ నుంచి సబ్సిడీ పల్లి కానీ మన ప్యాడీ సంబంధించినది కానీ మరి పనిముట్లకు సంబంధించింది కానీ మిగతా అన్ని రకాలుగా సబ్సిడీ ఎలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే మెటీరియల్ మొత్తము ఇక్కడ ఆగ్రోస్లో లభిస్తాయి. మరి అదేవిధంగా రైతులకి రేటు విషయంలో కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. బయటి డీలర్ల కన్నా ఇక్కడ ఆగ్రోస్లో రీజనబుల్ రేట్లు ఉంటాయి. ఇది తెలంగాణ గవర్నమెంటు ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ని రైతులకి చేరవేసేటందుకు మండలానికి ఒక సెంటర్ని ఓపెన్ చేస్తుంది. ఇది చాలా సంతోషం. కోటగిరి గ్రామంలో కోటగిరి సర్పంచ్ కాంట్రాక్టర్ పత్తి లక్ష్మణ్ దుశ్చర్యలకు నిరసనగా బోధన పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జర్నలిస్టులు శాంతియుత నిరసన తెలిపారు. పత్తి లక్ష్మణ్ సర్పంచ్ హోదాలో ఉంటూ కాంట్రాక్ట్ పనులు చేస్తూ అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడని అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిద్ధమవ్వాల్సి ఉంటుంది. ఆయన పైన అవసరమైతే సీఎం స్థాయిలో కూడా ఫిర్యాదుకు వెనకాడేది లేదు. జర్నలిస్టులు, ప్రతిపక్ష హోదాలో ఉండే జర్నలిస్టులు ప్రజా సమస్యలపైన ఎప్పుడైనా గలం విప్పే అధికారం ఉంది. ఎక్కడైనా మీకు అభ్యంతరకరంగా ఉంటే, ఇబ్బందికరంగా ఉంటే వాటిపైన వివరణ అడగండి, లేదా నువ్వు సంజాయిషి ఇవ్వు, నీ ఖండన ఇవ్వు, రాస్తారు. కానీ నేను బరి తెగించి దాడులకు పాల్పడతాను, లేకపోతే కొంతమంది వ్యక్తుల చేత నేను రోడ్డుపైకి వచ్చి కూర్చుంటాను అంటే ఇది ప్రజాస్వామ్యం కాదా? అడిగే హక్కు మాకు లేదా? జర్నలిస్టులు భయపడతారనుకుంటే అది అవివేకం. ఇప్పటికైనా ఆయన చెప్తున్నాను, సర్పంచ్ హోదాలో, కాంట్రాక్టర్ హోదాలో పరిధి దాటి వ్యవహరిస్తే ఖబర్దార్. ఎవరు ఊరుకునే? జర్నలిస్టులు ఎవరు ఊరుకోరు. జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత. జర్నలిస్టుగా 4th ఎస్టేట్గా పిలువబడే జర్నలిస్టులకు ప్రజా సమస్యలను రాసే అధికారం ఉంది. ప్రజా సమస్యలపైన గొంతెత్తే అధికారం ఉంది. పత్రికల్లో వచ్చిన వార్తలపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే సర్పంచులుగా కానీ ప్రజాప్రతినిధులుగా కానీ ఖండనిచ్చుకునే అధికారం ఉంది, లేదా వివరణ కోరే అధికారం ఉంది. కానీ దాడులకు తెగబడతాం, దాడులు చేస్తాం, అధికారంలో ఉన్న మేమే రాస్తారోకోలు, ధర్నాలు చేసి భయభ్రాంతులకు గురి చేస్తామంటే ఇది మంచి సంస్కృతి కాదు. మీడియా ఎప్పుడు ఎవరికి ఎక్కడా భయపడదు. భయపడుతుంది. మేము ధర్నాలకు, ఆందోళనలకు దిగితే భయపడి వెనక్కి తోకముడుస్తారు అనుకుంటే వాళ్ళ అవివేకము. జర్నలిస్ట్తో కానీ మీడియాతో కానీ ఎప్పుడు తలగొక్కున్నా అనేది అంతటితో ఆగిపోవడం జరుగుతుంది. సర్పంచ్గా ఉండి కాంట్రాక్టర్గా ప్రజా సమస్యలు అనేవి పత్రికలో వచ్చినాయి. కాంట్రాక్టర్గా ఆయన చేస్తున్న కాంట్రాక్ట్ పనులపై రాశాడు. కానీ నువ్వు సర్పంచ్గా కొంతమంది వ్యక్తుల్ని ప్రోత్సహించి శాంతి భద్రతలు దెబ్బతినేలా ఒక సర్పంచ్గా హోదా బాధ్యతమైన హోదాల వ్యక్తివే నువ్వే రాస్తారో ఒక దిగడము, నువ్వే జనాలు రెచ్చ రోడ్డుపైకి రావడం అనేది ఎంతవరకు సమంజసం ఆలోచించుకోవాలి. గ్రామంలో సమస్యలు తలెత్తే పరిష్కరించాల్సిన వ్యక్తే సమస్యకు కారణమైనప్పుడు ఆయనపైన అధికారులు ఎలా ఉపేక్షిస్తున్నారు? డిమాండ్ చేస్తున్నాం, ఆయన అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలి. మొదటగా ఆయన కాంట్రాక్టరా, సర్పంచ్ అధికారులు తేల్చాలి. తేల్చిన తర్వాతే ఆయన పైన సమగ్ర దర్యాప్తు జరిపి ఆయన చేసిన పనులేంటి, ఎక్కడెక్కడ ఎలాంటి పనులు చేస్తున్నాడు, ఆ పనుల నాణ్యత పరిస్థితులు ఏంటి, వాటిపైన సమగ్రంగా విచారణ జరిపి ఆయన పైన చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాత ఆయన సర్పంచ్గా వ్యవహరిస్తున్న తీరును కూడా జర్నలిస్టుగా మేము తప్పుపడుతున్నాం. ఒకవేళ నీకు వార్త బాధాకరంగా ఉంటే ఆయన రాసింది ఏంటి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, నువ్వు 30 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాంట్రాక్ట్ తీసుకొని 2 ఏళ్ళు అయింది. ప్రభుత్వం
120 లక్షల బిల్లు 80 లక్షల రూపాయల బిల్లు తీసుకున్నావు. 2 ఏళ్ళుగా నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు ఇల్లు ఇవ్వడం లేదు. ప్రభుత్వ సొమ్మును వాడుకొని పేదలకు ఇల్లు ఇవ్వకుండా డబుల్ బెడ్రూమ్ సిమెంటును ఇసుకని పక్కదారి పట్టిస్తున్నామని పత్రికల్లో వార్త వస్తే వాళ్ళపైన నేను బరితెగింపుకు పాల్పడతాను, దాడులకు పాల్పడతాను, పత్రిక దహనం చేస్తాను అంటే ప్రజాస్వామ్యం ఇది ఎటువైపు దారితీస్తుంది? నేను ప్రజలు ఎన్నుకుంది ఇలాంటి చర్యలకు పాల్పడడానికి ఎన్నుకున్నారా ప్రజలు? నిన్ను దాడులు చేయడానికి ఎన్నుకున్నారా ప్రజలు? నిన్ను రాష్ట్రంలో చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు రాయదుర్గం పోలీసులు. వారి వద్ద నుండి 8 తులాల బంగారం, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2 చైన్ స్నాచింగ్ గ్యాంగ్లు పట్టుకోవడం జరిగింది. దీంట్లో మా ఏసీపీ రఘునందన్ మాదాపూర్ సూపర్వైజర్లో డిఐ బాలరాజు, ఎస్ఎస్ గంగాధరు, క్రైమ్ ఎస్ఐ సుభాష్ అండ్ శ్రీధర్ ఎస్ఐ ప్లస్ వాళ్ళ టీము మొత్తం కలిసి పట్టుకోవడం జరిగింది. చాలా రోజుల తర్వాత చైన్ స్నాచింగ్ కేసు, ఇది ఇంపార్టెంట్ కేసు. నార్సింగ్ పోలీస్ లిమిట్స్లో రిపోర్ట్ అయింది. వివరాల్లోకి వెళ్తే ఈ ఫస్ట్ కేసు వచ్చేసి నేరస్తుడు అఫ్రోజ్, రెండవ నేరస్తుడు మహమ్మద్ అమీర్. ఈ అఫ్రోజు, మహమ్మద్ అమీరు వీళ్ళు ఇంతకుముందు పాత నేరస్తులు. ఈ అఫ్రోజ్ మీద 16 కేసులు ఉన్నాయి. హైదరాబాద్ సిటీకి సంబంధించిన కేసులు 16. దీంట్లో రాబరీ కేసులు, చైన్ స్నాచింగ్ కేసులు, మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసులు అన్నీ ఉన్నాయి. బెయిల్ మీద ఏప్రిల్ 2020లో బయటకు వచ్చినాడు, జైలు నుంచి బయటకు వచ్చినాడు ఏప్రిల్ 2020లో, జస్ట్ 5 months కింద 6 months కింద. అదేవిధంగా A2 మహమ్మద్ అమీర్, ఇతను కూడా టోలీ చౌక్ ఏరియా. A1 కూడా పారామౌంట్ కాలనీ టోలీ చౌక్ ఏరియా. అఫ్రోజ్ ఏరియాస్, అఫ్రోజ్ ఖాన్ కూడా పారామౌంట్ కాలనీ గోల్కొండ ఏరియా. మహమ్మద్ అమీర్ ఏలియాస్ ఇమ్రాన్ కూడా మీరాజ్ కాలనీ టోలీ చౌక్ ఏరియా. ఇతను మీరాజ్ ఈ A2 అమీర్ మీద కూడా ఇతని మీద 3 కేసులు ఉన్నాయి. హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు, మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసులు ఉన్నాయి. ఇతను కూడా జైలుకి పోయి 11/3/2020 నాడు, అంటే మార్చి 11వ తారీఖు నాడు ఈ సంవత్సరంలో జైలు నుంచి బయటకు వచ్చినాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళా గ్యాంగ్ ఏర్పడి వీళ్ళిద్దరూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక చైన్ స్నాచింగ్ అంటే బ్యాగ్ని తీసుకుపోతున్న లేడీ, ఆమె భర్త బ్యాంకు పోయి గోల్డ్ని డ్రా చేసుకుని వస్తున్న సందర్భంగా వీళ్ళు ఆ బ్యాగ్ స్నాచింగ్ గుంజుకొని పోతారు. దాంట్లో దాదాపుగా 3.5 తులాల గోల్డ్ జ్యువెలర్స్, వేరే డాక్యుమెంట్స్ అవి ఉంటాయి. ఈ కేసు సంబంధించి అది కూడా రికార్డ్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి, ఇద్దరి దగ్గర నుంచి. అదేవిధంగా వీళ్ళు ఏదైతే హోండా బండి షైన్ వాడిందో అది క్రైమ్లో, అది ఇంతకుముందే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో దొంగతనం కాబట్టి, అదేవిధంగా వాళ్ళ పొజిషన్లో ఇంకొకటి హోండా యాక్టివ్ కూడా దొంగతనం కలిసి చేసిన దాంట్లో మొత్తం ఇప్పుడు ప్రజెంట్గా వీళ్ళ మీద 2 మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసులు, 1 బ్యాగ్ స్నాచింగ్ కేసులు రికవర్ చేయడం జరిగింది. 3.5 తులాల గోల్డ్ ఆర్నమెంట్స్ ప్లస్ 2 వెహికల్స్ దీంట్లో వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. రెండవ కేసు చైన్ స్నాచింగ్ కేసు. ఈ చైన్ స్నాచింగ్ కేసు కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లోనే జరిగింది. దీంట్లో 23rd సెప్టెంబర్ నాడు ఈ మమత అనే ఆమె డెంటల్ హాస్పిటల్ పోయి రిటర్న్ వస్తున్నామంటే సెక్రటరీ కాలనీ కుప్పాలగూడలో ఒక హాస్పిటల్ పోయి చూపెట్టుకొని రిటర్న్ వస్తుంటే వీళ్ళు బండి మీద ఫాలో అయ్యి ఈ ఫస్ట్ ప్రభుదాస్ ఉన్నాడు కదా, అతను రైడరు, పెరుమాల కృష్ణ అంటే ఆయన పిలియన్ రైడరు. ఆమె నడుచుకుంటూ వస్తుంటే వెనక సైడ్ నుంచి ఫాలో అవ్వకుండా వచ్చి ఆమె మెడలో ఉన్న దాదాపుగా 4 తులాస్ బంగారు పుస్తల తాడిని గుంజుకోవడం జరుగుతుంది. దీంట్లో మా క్రైమ్ టీము బాలాజు డిఐ నార్సింగ్ అధీనంలో చాలా సీసీటీవీ ఫుటేజ్ అప్ టు వీళ్ళు గోల్కొండ వరకు ఎగ్జిట్ రూట్ అయినారు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి గొల్లబుద్దారం గ్రామ తండాలో బంజారాలు పండుగను ఘనంగా జరుపుకున్నారు. పండుగలో భాగంగా మహిళలు కోలాటాలాడి సంబరాలు జరుపుకున్నారు. Gracias.
జమ్మికుంట పట్టణంలోని ఉమ్మడి మండలాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గూడూరు సారంగపాణి మరియు కసుబోజుల వెంకన్న ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజలను దోచుకుంటుందని, ప్రజలు ఎవరు కూడా ఎల్ఆర్ఎస్ కట్టవద్దని, మరో 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెలుగు దిలీప్, సాయిని రవి, ఎగాని శ్రీనివాస్, పైడిపల్లి అయోధ్య తదితరులు పాల్గొన్నారు. నేడు బంగారు తెలంగాణతో మొదలైన చంద్రశేఖరరావు గారు ఇవాళ బంగారు తెలంగాణ మన ఏదో భవిష్యత్తు ముందుకు తీసుకెళ్దామని చెప్పిన చంద్రశేఖరరావు గారు ఇవాళ 6 సంవత్సరాలు గడవకుంటే అప్పుల తెలంగాణ మార్చిన ఘనత చంద్రశేఖరరావుకి దక్కుతుందని చెప్తూ ఇవాళ అప్పులు అయినాయి. 3,000 కోట్ల అప్పు తీసుకొచ్చిండు. ఈ అప్పుల భారాన్ని ఎట్లా ప్రజల మీద మోపల్లని చెప్పి ఒక ఆలోచన చేసి ఎల్ఆర్ఎస్ పేరిట ఇంటింటికి కొలతలు, వాళ్ళ ఇంటి ఉన్న కాలేజీ కొలతలు, ఒక పక్కన ఏదైతే ఎడ్ల కొట్ట వేసుకుంటే కొలతలు, అనేక కొలతలు చేస్తూ ఇవాళ ఎల్ఆర్ఎస్ రూపకంగా దోపిడీ చేయాలని చెప్పి ఎవరైతే అక్కడ ఆస్తి ఉందో ఆస్తిని మించి ఎల్ఆర్ఎస్ పేరిట డబ్బు వసూలు చేయాలి ప్రజల దగ్గర అని చెప్పి సదుద్దేశంతో ముందుకు వస్తే ఇవాళ రాష్ట్ర సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు అయ్యా ఇంత ప్రజలకు భారం పడుతూ ఉన్నది, రేపు రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇందిరమ్మ రాజ్యమే వస్తుంది, ఇవాళ ఎల్ఆర్ఎస్ పూర్తి స్థాయిలో రద్దు చేస్తాం, రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ఎల్ఆర్ఎస్ కట్టకుండా మేము పర్మిషన్లు ఇస్తాము, ఇవాళ మీరు ఎల్ఆర్ఎస్ కట్టొద్దు అని చెప్పి మా సిఎల్పి బట్టి విక్రమార్క గారు సూచన చేయడం జరిగినది. మేము జమ్మికుంట పట్టణ ప్రాంతం కానీ గ్రామీణ ప్రాంతాల ప్రజలను కానీ కోరుతా ఉన్నాం. ఎల్ఆర్ఎస్ పేరిట ఏదైతే గ్రామీణ ప్రాంతంలో తిరుగుతుందో అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇవాళ చంద్రశేఖరరావు గారు చేస్తున్న ఇది నిర్దిష్టత. ఇవాళ చంద్రశేఖరరావు గారు ఏదైతే చెప్పాలి వారికి, మీరు ఏదైతే ఇంటి దగ్గరికి వెళ్ళి మేము ఎల్ఆర్ఎస్ కట్టం, మేము ఎలాంటి శిస్తు కట్టం, మేము మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవస్థ అప్పుడే మాకు రద్దు అవుతుందని చెప్పండి. నేరుగా ధైర్యంగా ఉండాలి. మీ ధైర్యం నింపడానికే ఇవాళ జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ నుండి మా కాంగ్రెస్ పార్టీ సోదరులందరం దిలీప్ కానీ, వెంకన్న కానీ, ఇంకా రవి కానీ, సీన్ కానీ అనేక మంది సోదరులందరం కాంగ్రెస్ బృందం మీకు వెంటనే ఉండడానికి ఏదైతే రాష్ట్ర కాంగ్రెస్ ఏదైతే సూచన చేసిందో సూచన మేరకు ఇవాళ ఇక్కడ నుండి మీకు ఈ ఇచ్చే సందేశాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు ఎల్ఆర్ఎస్కు భయపడకండి, ఎల్ఆర్ఎస్ కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి మన రాష్ట్ర కాంగ్రెస్ చెప్పడం జరిగింది. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే, అప్పుడు మనకు ఎల్ఆర్ఎస్ పూర్తి స్థాయిలో రద్దు చేస్తూ పర్మిషన్లు వస్తాయని చెప్పి మేము పేరున మీ అందరికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికారాబాద్ క్లబ్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ వీరారెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్లో తుంగతుర్తి శాసనసభ్యులు గాదర్ కిషోర్ పర్యటన. నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ. నారాయణపేటలో ఆగ్రో సేవా కేంద్రాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి. ఆగ్రో సేవా కేంద్రంలో వ్యవసాయ పనిముట్ల సబ్సిడీపై లభిస్తాయని వెల్లడి. చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసిన రాయదుర్గం పోలీసులు. నిందితుల నుండి 8 తులాల బంగారం, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.